కీర్తికి దారి చందమామ కథ. ధవళగిరి పాలించిన చంద్రసేన మహారాజుకు సన్యాసులంటే అమితమైన భక్తి. అందుచేత ఆయన వద్దకు తరచుగా సన్యాసులు వచ్చి తత్వం గురించి చర్చ చేస్తూ ఉండేవారు. సన్యాసుల కోసం ఆయన తన దేశమంతటా మఠాలు కట్టించి వారికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించాడు. అదే రాజ్యంలో సోమగిరి అనే ఒక వైద్యుడు ఉండేవాడు. అతగాడు మందివ్వడం ప్రారంభించాక ఏ రోగి ఎంతో కాలం బతకలేదు. ఆయన అస్తవాస మంచిది కాదని ఆయనను ఊరువాళ్ళు వెళ్ళగొట్టారు. ఆయన ఇంకా అనేక గ్రామాల్లో వైద్యం చేసుకుని బతుకుదామని చూశాడు, కానీ అన్ని చోట్ల ఇలాగే జరిగింది. ఇక వైద్యం అచ్చిరాదనుకుని సోమగిరి దేశంలో అన్ని వృత్తుల వాళ్ళకంటే కూడా సన్యాసులకు సుఖంగా జరుగుబాటు అవుతున్నది కనుక సన్యాసిగా బతక నిశ్చయించి సన్యాసం పుచ్చుకున్నాడు. ధవళగిరి రాజ్యంలో మామూలు సన్యాసుల కన్నా మఠాధిపతులకు బాగా గిట్టుబాటు అవుతుంది. మఠానికి రాజుగారు అప్పుడప్పుడు ఇచ్చే ధనం మఠాధిపతుల అధీనంలో ఉంటుంది. మిగిలిన సన్యాసులను అదుపు చేయగలవాడు మఠాధిపతి అవుతాడు. అందుచేత సోమగిరి అందరి సన్యాసుల్లాగా జింక చర్మం చంకన పెట్టుకోక పులితోలు సంపాదించి ఒక మారుమూల మఠానికి వెళ్ళి అక్కడి మఠాధిపతిని అదరగొట్టడానికి చరకంలో నుంచి సుసూత్రంలో నుంచి శ్లోకాలు చదివి అందరి చేత మెప్పు పొంది ఆ మఠానికి తానే అధిపతి అయ్యాడు. మఠాలకు రాజు ఏటా పంపించే వార్షికాలు మఠాధిపతి అధీనంలోనే ఉంటాయి. అదీకాక చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పెద్దలు అప్పుడప్పుడు సన్యాసులకు భిక్షలు చేసి సొమ్మిస్తూ ఉంటారు. ఇలాంటి దానాలు కూడా మఠాధిపతి చేతిలోనే ఉంటాయి. అందుచేత సోమగిరి కొంతకాలం పాటు చాలా డబ్బు పోగు చేశాడు. ఇంతలో ఆ మఠానికి సోమగిరిని తలదన్నిన మరో స్వాముల వారు సింహం తోలు చంకన పెట్టుకుని వచ్చి సోమగిరికి తత్వజ్ఞానం ఏమీ లేదని రుజువు చేసి తానే మఠాధిపతి అయి కూర్చున్నాడు. తరువాత సోమగిరి ఆ మఠం వదిలేసి ఇతర మఠాల్లో తన పాచిక పారుతుందేమోనని చూశాడు. కానీ అంతటా గడుచువాళ్లు తిష్టవేసి ఉండడం చేత సోమగిరి నిస్సహాయుడయ్యాడు. దీనికి తోడు సోమగిరి ఆరోగ్యం దెబ్బతిన్నది. సన్యాసులకు వైద్య సహాయం కూడా రాజు చేసిన ఏర్పాట్లో ఉన్నది. అయితే ఏ మఠంలోనూ రోగులకు ఉచితంగా వైద్య సహాయం జరగటం లేదు. సోమగిరి వద్ద డబ్బున్నది, కానీ దాన్ని అతను ఖర్చు పెట్టదలచలేదు. రాజధానిలో మఠాల్లో తనకు బాగా జరుగుబాటు అవుతుందనుకుని సోమగిరి జబ్బుతోనే ఎలాగో ధవళగిరి చేరుకుని ఒక పెద్ద మఠంలో వచ్చి పడ్డాడు. అతను అక్కడ చేరిన క్షణం నుంచి అతను వ్యాధి ముదిరింది. అక్కడ మఠాధిపతి సోమగిరి వద్ద ఉన్న డబ్బంతా స్వాధీనపరుచుకుని మనుషులను పెట్టి సోమగిరికి పరిచర్యలు జరిపించాడు. సోమగిరి రోగం అంతకంతకు ముదిరింది. అతను ఎంతో కాలం బతకడం తేలిపోయింది. మఠాధిపతి ఒక రాత్రి తన సన్నిహితులతో, ఈ సన్యాసి ఇంకొక రోజు కన్నా బతకడం తోస్తోంది. తెల్లవారుగానే ఇతన్ని రాజభవనం దగ్గర ఉన్న మఠానికి పంపేద్దాం, లేకపోతే మనకు చాలా ఖర్చు ఉంటుంది అన్నాడు. కానీ సోమగిరి మఠం వాళ్లను మోసగించి ఆ రాత్రే ప్రాణాలు విడిచాడు. మఠాధిపతికి గుండె గుబేలమన్నది. ఏ మఠంలో సన్యాసి నిర్యాణం చెందితే ఆ మఠమే ఉత్తర క్రియల ఖర్చులు భరించాలి. ఈ ఖర్చు తప్పించుకునేటందుకు మఠాధిపతి ఆ రాత్రంతా బాగా ఆలోచించి ఒక యుక్తి పన్నాడు. ఆయన తన ప్రధాన శిష్యులను వెంటబెట్టుకుని చంద్రసేన మహారాజును చూడబోయి, మహారాజా, నిన్న రాత్రి జగద్గురు సోమగిరి స్వామివారు మాకందరికీ తత్వోపదేశం చేసి యోగాసనం వేసుకుని స్వచ్ఛంత మరణం పొంది పరమపదానికి వేంచేశారు. వారు అనేక మఠాలు సందర్శించి మన మఠాన్ని తమ నిర్యాణానికి తగినదిగా ఎన్నుకున్నారట. ఈ విధంగా వారి పాదస్పర్శ చేత పావనమైన మన మఠానికి తమరు ప్రత్యేకత ఇచ్చి వారి పేర ధారాళంగా ఉత్సవాలు, వేద పాఠశాలలు, తత్వగోష్ఠులు ఏర్పాటు చేయటం సముచితంగా ఉంటుంది అని చాలాసేపు ఉపన్యాసం చేశాడు. మఠాధిపతి ఎత్తుపారింది. రాజు అంతులేని ధనం మఠాధిపతికి మంజూరు చేసి స్వామిగిరి స్వామివారి పేర పాఠశాలలు, భవన మందిరాలు, ఏటా ఉత్సవాలు మొదలైనవి ఏర్పాటు చేశాడు. స్వామిగిరి చచ్చి దేవుడంత కీర్తి సంపాదించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.